హాయ్ అండి. అందరికీ నమస్కారం. మా చిన్నోని బర్త్‌డే సెలబ్రేషన్ ఎలా జరుపుకున్నామనేది ఈ వీడియోలో చివరిదాకా చూడండి. అసలు ఈ వీడియో ఎప్పటినుంచో చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. కానీ కొంచెం బిజీగా ఉండడం వల్ల చేయలేకపోయినా. బట్ ఇప్పటికైనా చేశాను. చూడండి చివరిదాకా. అసలు మేము ఈ బర్త్‌డే స్పెషల్‌గా ఎటెళ్దాం అనుకున్నామంటే ఏదన్నా స్పెషల్ టెంపుల్‌కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాం. మాకు ఏదైనా లోకల్‌లో ఉంది అంటే అది స్వయంగా వెలిసిన స్వాములలో ఇది ఒకటి ఆదివరాహ స్వామి. మేము ఏ టైంకి వచ్చినా మాత్రం మనం ఏ టైంకి వచ్చినా మనకు దర్శనం ఇచ్చే స్వామి మాత్రం ఆదివరాహ స్వామి. ఆలయం వచ్చేసి తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలంలో స్వయంగా వెలిసింది. గోపురమే లేని గుడి ఇది. ఇక్కడ ముడుపులు కడితే కోరికలు తీరుతాయని భక్తుల యొక్క నమ్మకం. ఈ ఆలయంలో పూర్తి వరాహ రూపంలో దర్శనమిచ్చే ఏకైక గుడి ఇది. గోపురమే లేని గుడి ఇది. గోపురం ఎందుకు లేదు అంటే ఒకప్పుడు ఒక భక్తుడు తన కోరిక నెరవేరితే ఒక గోపురం కట్టిస్తా అని అనుకున్నాడట. కానీ ఆ ఆదివరాహ స్వామి కలలోకొచ్చి నాకు ఎటువంటి గోపురం వద్దు, భక్తులకు ఎండలో ఎండుతూ వానలో తడుస్తూ అలాగే భక్తులకు దర్శనం ఇస్తా అని చెప్పాడట. కానీ కొందరు భక్తులు గోపురం కట్టడానికి చూసి విఫలమయ్యారు. దానితో గోపురం కట్టాలన్న ఆలోచన కూడా మానుకున్నారు. స్థల పురాణం ప్రకారం 600 సంవత్సరం క్రితం ఒక ముని తపస్సు చేస్తున్నప్పుడు అతని కలలో దర్శనమిచ్చి కోరిక కోరుకో అనగా అప్పుడు ఆ ముని, స్వామి మీరు ఇక్కడ స్వయంగా వెలిసి ప్రజల కోరికలు తీరుస్తూ వాళ్ళను ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండేలా చూసుకోవాలని కోరుకున్నాడట. అప్పుడు ఆ స్వామి ఆ కొండపై ఎలుకంత సైజులో వెలిసారని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. అంతేకాకుండా స్వామి కూడా ఇక్కడ ఏనుగుపై వచ్చినట్టు ఆధారాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఏనుగు పాదాల అచ్చులు, వరాహస్వామి పాదాల అచ్చులు ఇక్కడ ఉన్న రాళ్లపైన కనిపిస్తాయి. స్వామి పాదాలపై నవగ్రహాలు ఉంటాయని, గ్రహదోషాలు ఉన్నవారు ఆ స్వామి పాదాలు తాకితే అన్ని దోషాలు తొలగుతాయని చెప్పేసి భక్తుల యొక్క నమ్మకం. స్వామివారి ముడుపులు కూడా పాదాల దగ్గరే కడతారు. స్వామివారికి రోజు ఇక్కడ పాలాభిషేకం చేస్తూ ఉంటారు. ఈ ఆలయంలో డైలీ జరుగుతుంది. స్వామివారికి ముడుపు కట్టేవారు స్వామివారి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ముడుపు సామాగ్రితో అయ్యగారి దగ్గరికి వెళితే అతను తన కోరిక తెలుసుకొని ఒక మంత్రం చెప్తాడు. ఆ మంత్రం తలుసుకుంటూ 11 ప్రదక్షిణలు చేసి ఈ స్వామివారి పాదాల దగ్గర ఆ ముడుపు కట్టాలి. కొందరు భక్తులు కోరికలు నెరవేరాక 108 ప్రదక్షిణలు కానీ అన్నదానం కానీ చేయిస్తూ ఉంటారట.
ఇంకొందరు ఆలయ అభివృద్ధికి డొనేట్ కూడా చేస్తూ ఉంటారు. మన దేశంలో ఎక్కడ ఈ రూపం లేదు. ఇక్కడ కమన్పూర్లో మాత్రమే పూర్తి వరాహ రూపంలో దర్శనం ఇస్తాడు. ఇక్కడ సంవత్సరంలో చింతాకులో సగం ఆ స్వామివారు పెరుగుతూ ఉంటుందని స్థల పురాణం ప్రసిద్ధి. ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని మీరు కూడా దర్శించుకొని మీ యొక్క కోరికలను తీర్చుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.